me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Hello everyone, welcome back to my channel Tejaswini Gowda. So finally finale రోజు వచ్చిందన్నమాట. చాలా టెన్షన్ అండ్ ఒక ప్రెషర్తో ఉన్నాము. సో ఏం జరుగుతుందో ఏంటో తెలీదు. పొద్దున్న లేచి రెడీ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి అక్కడ రెడీ అవ్వాలి. సో లాస్ట్ టైం అయితే మిస్ అయింది, బట్ ఈసారి ఎలాగైనా మిస్ చేయకూడదని చెప్పి నేను కానీ అమర్ కానీ మాస్టర్ రిషిక అంటే టీం అందరూ గట్టిగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యాము. మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ లవ్ ఎప్పుడు మాతో ఉంటుందనేది మాకు తెలుసు. ఆ బ్లెస్సింగ్స్తో ఏ మిస్టేక్ చేయకుండా విత్ ఫుల్ ఆన్ ఎనర్జీ పర్ఫార్మెన్స్ ఇచ్చి విన్ అవ్వాలని అనుకుంటున్నాను. ఆల్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతే. సో చాలా చాలా ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను అండ్ అంతే భయంగా కూడా ఉంది. అంటే ఏమంటారు, పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆ ఒక భయం పోదు, యాక్టివ్గా కూడా ఉండలేను అనుకుంటా నాకు తెలిసి. సో అంత భయంగా ఉంది. సో ఆఫ్ కోర్స్ వెళ్ళి రెడీ అవ్వాలి. రెడీ అయ్యే ముందు అమర్ రెడీ అవుతున్నాడు. అమర్ రెడీ అయ్యే లోపల ఆఫ్ కోర్స్ నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నేను కొంచెం నా స్కిన్ ప్రొటెక్షన్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మేకప్ అప్లై చేస్తాము, రిషిక ఏదో వింత వింతగా ట్రై చేస్తుంది. అండ్ ఈరోజు నా లుక్కి ఇంకొంచెం అదేదో పెయింట్ గీంతంతా వేపిస్తాను మేడం కళ్ళ దగ్గర అది ఇది అని అనింది. సో ఆ లుక్ ఎలా ఇస్తుందో నాకైతే అంటే చూపించింది. సో ఎలా ఇస్తుందో నాకు అవన్నీ తెలీదు. నాకు తెలిసి మీరు ఆల్రెడీ ఈ వ్లాగ్ చూసే లోపల ఆల్రెడీ మీ లుక్ కూడా చూసుంటారు. సో ఆఫ్ కోర్స్ ఆ లుక్ కోసం డార్క్ స్పాట్స్ అనేది చాలా కామన్ అండ్ అందరూ అనుకుంటారు బయట, అబ్బాయిలు అలా ఏంటి వీళ్ళ స్కిన్ అలా ఉంది, మా స్కిన్ ఎందుకు అలా లేదని చెప్పి. అందరు స్కిన్ మెయింటైన్ చేసే దాన్ని బట్టి స్కిన్ ఉంటుంది అంతే. సో డార్క్ స్పాట్స్ అనేది మాకు కూడా కామన్నే. సో ఆ డార్క్ స్పాట్స్ అనేది మేబీ యాక్నే స్కార్స్ వల్ల రావచ్చు, లేకపోతే సన్కి చాలా ఎక్స్పోజ్ అయిపోయి స్కిన్ డ్యామేజ్ అయ్యి అలా కూడా డార్క్ స్పాట్స్ రావచ్చు, లేకపోతే హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా డార్క్ స్పాట్స్ రావచ్చు. సో దాన్ని మనము కంట్రోల్ చేసి మినిమైజ్ చేసుకుంటూ మన స్కిన్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మా చేతుల్లోనే ఉంటుంది. అండ్ మీతో కూడా ఆల్రెడీ నేను షేర్ చేసుకున్నాను హిమాలయ సిరమ్ గురించి. సో అందుకే మళ్ళీ ఈసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ అన్నమాట. అండ్ ఈ హిమాలయ సిరమ్ అయితే 100% ఆర్గానిక్ టర్మరిక్ and 10% of glycolic acid and 2% of niacinamide తో తయారు చేయబడింది. సో అందుకే దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్ అంటారు. డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా క్లియర్ చేస్తుంది విత్ హిమాలయ స్వరాస టర్మరిక్. ఈ ప్రోడక్ట్ వచ్చి చాలా లైట్ వెయిట్ ప్రోడక్ట్లో ఉంటుంది. సో చూడండి, చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ స్కిన్కి చాలా క్విక్గా అబ్జర్వ్ అవుతుంది అండ్ మనకి రేడియంట్ అండ్ క్లియర్ స్కిన్ని కూడా ఇస్తుంది. నా ఫేస్కి అయితే ఇది చాలా బాగా వర్క్ అయ్యింది. సో మీకు కూడా అలాగే వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో మీరు కూడా యూజ్ చేసి రిజల్ట్స్ మీరే నాకు కమెంట్ చేయండి ఎలా ఉంది అని చెప్పి. సో డార్క్ స్పాట్స్ కనుక మీకు కొంచెం క్లియర్ అవ్వాలంటే హిమాలయ డార్క్ స్పాట్స్ టర్మరిక్ ఫేస్ సిరమ్ని యూజ్ చేయండి. అండ్ ఈ ప్రోడక్ట్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు 30% డిస్కౌంట్ కూడా ఇన్స్టెంట్గా దొరుకుతుంది.
సో ఈ ప్రోడక్ట్ మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అండ్ నైకాలో పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదండి, హిమాలయస్ ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో అయిపోయింది, కానీ నా టెన్షన్ అయితే పెరుగుతూనే ఉంది. హోప్ ది బెస్ట్ ఇస్తాము అండ్ విన్ అవుతాము అనే ఒక పాజిటివ్ హోప్తోనే బయలుదేరుతున్నాను. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే రిషిక అయితే మాకు స్టార్టింగ్ అంటే మనం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే అరే విన్ అవుతామా అంటే ఇస్తారా మధ్యలో వెళ్తే అది ఇది అని చాలా ఒక నెగిటివ్గా మాట్లాడుతుంటే రిషిక అయితే ఎప్పుడు మ్యామ్ ప్లీజ్, అండ్ మాస్టర్కి కూడా అంతే, అందరికీ అదే తిట్టేది. సో విల్ మేనిఫెస్ట్, మేము విన్ అవుతాం అనుకుందాము అది ఇది అని చెప్పి. సో తన నుంచి అండ్ ఆఫ్ కోర్స్ నేను పాజిటివ్గా థింక్ చేస్తాను, బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట మనకు భయం అనేది ఉంటుంది కదా, అది ఉండే. సో అందుకే మేము షో స్టార్ట్ అయినప్పటి నుంచి, మేము ఎంటర్ అయినప్పటి నుంచి విన్ అవ్వాలి విన్ అవుతున్నాం అని ఒక పాజిటివ్ హోప్తోనే ఇక్కడి వరకు వచ్చాము. సో ఈరోజు కూడా అదే హోప్తో బయలుదేరుతున్నాను. సో నేను పూజ చేసి బయలుదేరాలి. ఆఫ్ కోర్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి కాబట్టి ప్లీజ్ విష్ అస్ గుడ్ లక్ అండ్ ఒక పాజిటివ్ హోప్ అండ్ ఐ మీన్ పాజిటివ్ రెస్పాన్స్, అంటే విన్ అవుతామని ఒక రెస్పాన్స్తో మళ్ళీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ వీ విల్ డూ ది బెస్ట్. సో నేను ఇంతకంటే నేను ఇంకేం మాట్లాడలేను, చూద్దాం పర్ఫార్మెన్స్ అయిపోయాక మాట్లాడదాం. ఓకే, అక్కడికి వెళ్ళి ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం రండి. Tell me that I'm never gonna make it. They want me to do something that could make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I got all this potential that's deep inside of me, but they hate when you're successful cause they try to be. They sit there being judgmental because you're trying things, and they just want you to settle and do the right thing. So get a good job, don't slack off. Wake up every morning, make a good impression on your boss. Don't do anything that I wouldn't do, and when you're making money, make sure you don't spend it too soon. Fuck that, I'll do what I wanna do. I got a different path from everyone and that includes you. Who are you to tell me how to live life? In these times it feels like nobody's right, yeah. So I'ma figure out what else we succeed, and then invest all of my time into that and proceed. I need whatever the hell could make me happy, and I don't think you have a clue what could that be. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous, but I don't give a fuck, I'ma keep chasing. I think this life could be special if I get rid of the devils. They think that I am a rebel, I think they want me to settle. There's nobody on my level. They think that work is too stressful, I think that work is essential. The grind is all in your mental, and I don't think you understand what I'll go through just to be in control of my life soon. All the negativity, man, I'm immune. I don't really need a mask with all I've been through. I've been making changes for the ages. 5-10 year plans are contagious. I attack that shit, I'm tenacious. And if you ain't, get the fuck out of my way then. Got one life, I won't regret it. I will fight until I get it. I'll look back one day from heaven and say damn, I learned some lessons. And say damn, I have no questions. I had fun in every second, and the journey was a blessing, yeah. They tell me that I'm never gonna make it. They want me to do something that can make sense. They hate when I keep dreaming I'll be famous. అవి ఒరిజినల్ హెయిర్ ఇదంతా? yes of course ఒరిజినల్ ఏమనుకుంటున్నా. టుడే రిషిక ఇస్ డామినేటింగ్ ఎవ్రీవన్. But don't look down. మాస్టర్ हमारा बात सही हो ना. అమర్ పక్కనే పెట్టుకుని తిరుగుతున్నాడు అమర్ డూప్ ని. అసలు ఇది అమర్ ఎవరు అమర్ ఎవరు చెప్పండి దీంట్లో.
138. యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ అయిపోయేంత వరకు ఎక్కడ వ్లాగ్ లో ఎక్కడ మాట్లాడలేదు కదా, మౌంటైన్ షాట్స్ లోపల అంత భయం ఉండే. అయిపోయింది, ఇచ్చి పడేసాం. అంటే మనం అందులో చేసాం కదా సెకండ్ టైం. ఇప్పుడు టెక్నికల్ 40% బెటర్, అంటే 40% బెటర్ అనుకోండి. పింక్ కలర్ and go. Start. Master! Finally! We did it! సో యాక్చువల్ గా మాస్టర్ నేను అంటే తీస్తున్నారు మాంటేజెస్ పొద్దున్న నుంచి, తెలుసు కదా టెన్షన్ లో ఉంటామని చెప్పి. అదే టెన్షన్ లో ఉండే. ఫస్ట్ టైం మిస్ అయ్యింది, సెకండ్ ఛాన్స్ వచ్చింది. సెకండ్ ఛాన్స్ లో కూడా మిస్ అయిపోతే అనే ఒక భయం ఎప్పుడు ఉంటది కదా. సో ఆ భయంతోనే ఉండే. అండ్ అందుకే యాక్చువల్ గా మన పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడాను నేను, చాలా బాగా వచ్చింది అని చెప్పి. అండ్ ఇప్పుడు విన్నర్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత సరికి ఎలా 3-1 ఉందో నాకు కూడా అదే ఉంది. అవునా? 2-3-1 బీబీ జోడి 2. First we start with the dance again. ఓ చూడు, బీబీ జోడి 2 for this show. Yeah, 2 నీతోనే డాన్స్ 3 and నీతోనే డాన్స్ 2.0. సో మా కష్టాలు ఫలించింది. This was a difficult time. లాస్ట్ మూమెంట్ లో ఫినాలీలో నా హెల్త్ ప్రాబ్లం, అంటే నాకు ఆ టార్చర్ ఎవరికి చెప్పలేను నేను, కానీ ఐ మేడ్ మై సెల్ఫ్ స్ట్రాంగ్, ఎందుకంటే మిమ్మల్ని కూడా అప్సెట్ చేయొద్దని. అవును, యాక్చువల్ గా ఈ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాస్టర్ కి హెల్త్ ప్రాబ్లం ఉంది. సో పాపం ఏంటి మెడికేషన్స్ లో ఉండి అంత డ్రౌజీగా, బట్ స్టిల్ ఎలా అయినా ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వాలనుకున్నారు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా మీ అందరికి నచ్చింది. అండ్ ఫినాలేలో కూడా ఒక బ్యాంగ్ ఇచ్చి విన్నర్ అవ్వాలనుకున్నాము. అండ్ ఇట్ హ్యాపెండ్ అండ్ వీఆర్ సో హ్యాపీ. సో చాలా సే సంథింగ్. మిమ్మల్ని గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని గెలిపించి మేము గెలిచాం. అట్లీస్ట్ మా అందరికి ఒక్క పాయింట్ కూడా రిగ్రెట్ ఉండదు ఇప్పుడు. ఓకే, వి డిడ్ంట్ వాన్, ఒక్క ఫ్లాస్ లేదు, ఒక్క ఫంబుల్ లేదు. అవును, మన లైఫ్ కి, మన అందరి లైఫ్ కి ఒక ట్యాగ్ వచ్చేసింది. వి ఆర్ గుడ్, లైక్ వి ఆర్ విన్నర్స్. లాస్ట్ సీజన్ లో చాలా మంది యూ ఆర్ ద రియల్ విన్నర్స్ ఫర్ అస్ అని చెప్పి చాలా మెసేజెస్ నేను చూసాను. వి ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్, బట్ స్టిల్ ఆ ఒక కప్ పట్టుకోలేదనే ఒక బాధ అయితే
అప్పుడు ఉండే. అండ్ ఆ బాధ ఈ సీజన్ 2.0 తీరిపోయింది. అండ్ యా ఆఫ్ కోర్స్ ఏంటి కప్ అనేది ఇప్పుడు మా చేతుల్లో లేదు. వై బికాస్ టెలికాస్ట్ అయిపోయిన తర్వాత మా చేతుల్లో పెడతారు. సో అందుకే ఇప్పుడు ప్రెసెంట్ గా లేదు. ఎస్ ఆఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ అందరూ చూసేసి ఉంటారు బ్లాగ్. మా సెలబ్రేషన్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ. చేతులారా 2 సార్లు మిస్ అయ్యాను. సో ఈసారి మిస్ అవ్వకూడదని చాలా కక్ష కట్టుకొని చేశాను. Manifesting the positive things, we manifested it. సో and it happened. చేసిన ఏదైతే ఉన్నో ఎలిమెంట్స్ అన్ని లాస్ట్ టైం చేయాల్సిన ఎలిమెంట్స్ లేదు. పర్ఫార్మెన్స్ ఇంకా ఇంతకు మించి చేయాల్సింది ఉందా. All సో elements were- అది పోయింది. బట్ ఈసారి మాత్రం ఐ హిట్ ఇట్ హార్ట్. వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్, ఎందుకంటే పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది అండ్ దిస్ గైస్ వేర్ అంటే నాకు ఇప్పుడు స్టేజ్ రిహర్సల్స్ లో టెక్నికల్ లో ఏ షూట్ లో నాకు ఆ ఫీల్ రాలేదు. కానీ ఒక విన్నర్స్ లా ఒక లయన్స్ లా దే వర్ పర్ఫార్మింగ్ అండ్ ఐ వాజ్ లైక్ ఓ గాడ్ వాట్ హ్యాపెన్ టు దెమ్. You were happy? మాస్టర్ ఇంకోటి మనం చెప్పాలంటే మన బాయ్స్ గుద్దినంతగా ఎవరు గుద్దలేరు మాస్టర్. మన బాయ్స్ ఇస్ అ లవ్లీ బాయ్స్. ఐ లవ్ యూ బాయ్స్. అండ్ ఆ బాయ్స్ తో కూడా మీకు తేజు ఛానల్లో ఒక వీడియో వస్తుంది చూడండి. సో వీఆర్ మీటింగ్ దెమ్. నేను చెప్పను తర్వాత చూస్తాను. ఓకే All happy faces. And of course మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ వాట్ ఎవర్ మీరు మా కోసం ఇస్తూనే ఉంటారు. సో ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అవుతున్నాము. ఇప్పుడు 2:33 అవుతుంది ఇన్ ద మిడ్ నైట్ అండ్ ఏవి తినలేదు. సో ఇప్పుడు వెళ్ళి So this is for all Amar sir and Teju ma'am's fans. This is for them and basically చాలా మంది నాకు ట్యాగ్ చేశారు, మెసేజ్ చేశారు, మాస్టర్ ఈ టైం పక్కా మీరు విన్ అవ్వాలి. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండే కానీ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్. సో ఫైనలీ we did it and this is for you guys also. So you guys always support us and thank you so much for all the love and support guys. See you. Thank you. bye bye.